గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, ముదిగేడు గుడ్ మార్నింగ్. ఒకరోజు సాయిబాబా గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చారు. సాయి, నేను నువ్వు తినడానికి కొంచెం అన్నం తెచ్చాను సాయి, తిను సాయి అంటే సాయిబాబా వారు అన్నారు, నువ్వు నాకు ఇందాకే మధ్యాహ్నమే పెట్టేశావు. నేను ఎప్పుడు పెట్టాను సాయి? ఇంట్లోనే ఉన్నాను, మీ దగ్గరికి నేను రాలేదే మధ్యాహ్నం. ఇప్పుడే సాయంత్రం డిన్నర్ తేడానికి వచ్చాను, మీ భోజనం కోసం ఇప్పుడే వచ్చాను. మధ్యాహ్నం కలవలేదే మిమ్మల్ని, మీరు కూడా మా ఇంటికి రాలేదే అంటే సాయి అన్నారు, నేను వచ్చాను నీ దగ్గరికి, ఒక నల్ల సునక రూపంలో వచ్చాను. నా కడుపు నిండా పీకల దాకా పెట్టేసావు, నాకు ఇంక అసలు ఆకలి లేదు, మంచి భోజనం పెట్టావు అంటే అప్పుడు సాయిబాబా అన్నారు, నన్ను అన్ని జీవరాశుల్లోనూ చూస్తే నేను ఏ జీవరాశిలోనైనా పలుకుతాను. ఎవరైతే నన్ను అన్ని జీవరాశుల్లోనూ చూస్తారో వాళ్ళు నా ప్రియ భక్తులు. సో దేవుణ్ణి మనం అన్ని చోట్ల చూడాలి, అన్ని జీవరాశుల్లోనూ చూడాలి. ఎందుకంటే అంతా ఈశావాస్యమిదం సర్వం. ఈశా అంటే దేవుడు లేని చోటంటూ ఏమీ లేదు. ఈ శునకంలో కూడా ఉన్నారు. అందుకే ఎక్కడైతే మనం జనరల్గా ప్రెషర్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఎయిర్ అనే కాన్సెప్ట్ మనం తీసుకుంటే, సో వాటర్ అనే కాన్సెప్ట్ మనం తీసుకున్నా, అవి ఏం చేస్తాయి, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తాయి. సో సిమిలర్లీ మన దగ్గర ఎక్కువ అబెండెంట్ ఫుడ్ ఉన్నప్పుడు, అన్నం ఉన్నప్పుడు, రిసోర్సెస్ ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు లేని వాళ్ళకి ఇస్తే బ్యాలెన్స్ అవుతుంది, ఆ పరమాత్మ ఆనందిస్తారు.